భార్య ద్వారానే వస్తోంది. ఈ మూడు అధికారాల కోసం వివాహం చేసుకుంటున్నానని సంకల్పం చెప్పారు. స్వామి కుడి చేతికి కట్టేటువంటి రక్షాబంధనం, అమ్మవారి ఎడం చేతికి కట్టేటువంటి ఆ గౌరీ కంకణాలకి అర్చన చేయిస్తున్నారు. ఆ విషయాల మీద 4 విషయాలు మనకి వివరిస్తారు. అమ్మవారికి అయ్యవారికి కూడా రక్షాబంధన ధారణ చేశారు. మగవారికి కుడి చేతికి, ఆడవారికి ఎడం చేతికి కంకణ ధారణ చెప్పారు. సరే, నిత్య కుర్చీల్లో మనం కట్టుకుంటామండి, పార్వతీ పరమేశ్వరుడికి ఎందుకు అయ్యా పనిలేక? వాళ్ళు రక్షించేవారు ఎవరు? లోకరక్షకులు కదా, వారు జగద్రక్షకులు కదా, రక్షా కంకణం అంటావు కదా అంటే అక్కడ చెప్పారు సమాధానం దానికి. వాళ్ళు లోకాన్నంతని రక్షిస్తాము, ఈ దాంపత్య ధర్మాన్ని వహించి ఇద్దరం వివాహం చేసుకుని తల్లిదండ్రులమై జగత్పితరులమై మిమ్మల్ని అందరినీ రక్షిస్తామయ్యా అని మేం కంకణం కట్టుకుంటున్నామయ్యా. పెళ్లిలోను మీరు కూడా కట్టుకోండి సుమా, పెళ్లిలో కంకణం కట్టుకోవాలి స్త్రీ పురుషులిద్దరూ కూడా. ఎందుకంటే దాంపత్య ధర్మమే ధర్మము చాలా విశేషంగా చెప్పారు. వారు చెప్పినట్టుగా మిగతా ఆశ్రమాలన్నీ కూడా ఏ ఆశ్రమము ఆశ్రయించి ఉంటాయో అదే ఆ ఆశ్రమము అన్నారు. ఏదది? గృహస్థాశ్రమం అన్నారు. కాబట్టి బ్రహ్మచారి అయినా సన్యాసి అయినా వానప్రస్థుడైనా ఎక్కడికి వస్తాడు? భిక్షకి గృహస్థింటికే వస్తాడు కదా. ఓ బ్రహ్మచారికి ఇంకో బ్రహ్మచారి పోతే, ఓ సన్యాసింటికి ఇంకో సన్యాసి పోతే ఏముంటుంది? కాబట్టి గృహస్థింటికి వస్తే మా విశ్వనాథరాజు గారింటికి వస్తే పంచపక్ష ప్రమాణాలతో భోజనం పెడతాం. ఇక్కడికి ఏ పెద్దలు వచ్చినా, ఈ ఊళ్ళో మహాత్ములు ఎవరు వచ్చినా ఇక్కడ ఉపన్యాసానికి రావాల్సిందే, ఇక్కడ వేదిక మీద చెప్పాల్సిందే, మనందరం ఇక్కడ వచ్చి వినాల్సిందే. అట్లాంటి వేదికగా మారిపోతుంది ఇది. కాబట్టి మనం అందరం కూడా రక్షింపబడాలి అంటే మనము జగద్రక్షకులైనటువంటి పార్వతీ పరమేశ్వరుణ్ణి సేవించాలి. కాబట్టి వాళ్ళకి వివాహంలో చక్కగా ఈ రక్షాబంధన ధారణ, పైగా పరమేశ్వరుడి చేతికి సర్పములు కట్టుకుంటాడండి. మల్లా కాదు సుమా, ఈ సువర్ణ కంకణాలో మరోటేం కాదు ఆయన. సర్పభూషితాంగుడాయన. కాళ్ళకి చేతులకి మణికట్టులకి ఈ ఉండేటువంటి మొలత్రాడికి జంధ్యం కూడా చివరికి ఆయన ఆ సర్పాన్నే ధరిస్తాట మహానుభావుడు. భుజంగ భూషణాయ నమః ఒక నామం చెప్పారు. ఈ భుజంగములన్నీ కూడా శిరస్సుకు చుట్టుకుంటాడు, మెళ్ళో కట్టుకుంటాడు, మొలకు కట్టుకుంటాడు, తలకు కట్టుకుంటాడు. అసలు ఈ కట్టుకొని చోట ఎక్కడదండి? మహాతాండవం చేస్తూ ఉంటే ఈ సర్పాలన్నీ కూడా ఎక్కడ పడిపోతామో అని బిగించుకుపోయి ఉంటాడు కాళ్ళకి చేతుల మీదకి. ఎందుకంటే ఆ నృత్యం చేస్తూ ఉంటాడు, మహానృత్యం, మహాతాండవం అంటారు దాన్ని. జటాకటంపమన్నిలింప నిర్జరీ విలోల బీజి వల్లరి విరాజమానమూర్ధని అని ఆయన చెప్తాడు కదా. అంటే ఎలా ఉంటుందో శివతాండవ స్తోత్రం చెప్పాడు మనకి రావణాసుడు. కాబట్టి అలాంటి సమయంలో కూడా అవన్నీ అలా ముగిపోయి ఉంటాయట. గోవింద. స్వామివారికి అలంకరింపజేసేటువంటి సూత్రములకి ముందుగా చేస్తున్న పూజలో భాగంగా వాటికి ఇచ్చినటువంటి హారతిని భక్తులందరికీ కూడా దర్శనం చేయించారు. అందరూ ఒక్కసారి గోవింద గోవింద భజంత్రీలు మేళం చేయండి. చక్కగా ఇదిగో జనార్దన స్వామి వారి అర్చక స్వాములు మధ్యనాళ సత్యనారాయణ శర్మ గారు, అలాగే ఆ యొక్క సోమేశ్వర స్వామి వారి ఆలయ ప్రధానార్చకులు చెరుకూరి రామకృష్ణ శర్మ గారు, ఉభయులు కూడా సోమేశ్వర స్వామి వారి కుడి చేతికి రామకృష్ణ శర్మ గారు, జనార్దన స్వామి వారి కుడి చేతికి సత్యనారాయణ శర్మ గారు. అదిగో అందరికీ రక్షాబంధనాలు చూపిస్తున్నారు. కళ్ళగట్టుకోవాలి. హర నమ పార్వతీ వరదే హర హర మహాదేవ. ఇక్కడ మామగారు వేస్తాడు. అందువల్ల మామగారి చేత ఎమ్మటే యజ్ఞోపవేతం అన్నారు. మామగారి చేత వేయించడం ఆచారంగా జరుగుతోంది. అలా ఎలా అయితే కన్యాదానానికి ముందు మామగారు అల్లుడికి ఆ యజ్ఞోపవేతాన్ని వేస్తారో, అదిగో ఆ శంకరుడు యొక్క మామగారు హిమవంత మహారాజు భార్య మేణాదేవి. శంకరుడి అత్తమామలు ఎవరండి? హిమవంత మహారాజు పర్వతరాజు, ఆయన భార్య మేణాదేవి. మరి విష్ణుమూర్తితో క్షీరసాగరుడు, మరి పాలసముద్రంలోంచి పుట్టింది కదా ఆవిడ, క్షీరసాగరుడు. ఆయనకే హిరణ్య గర్భుడు, రత్నాగరుడు, క్షీరార్ణవుడు అని అనేక పేర్లు. ఆయన నదులన్నీ ఆయన భార్యలే. కాబట్టి అటువంటి రీతిగా ఆ మామగారుల చేత పాలసముద్రుడు, ఆ పర్వతరాజు వారి చేత ఆనాడు ఆ స్వామివార్లకి యజ్ఞోపవేతం వేయించినట్లుగా
అదిగో ఇందాక గురువు గారు చెప్పినట్టు చేతి కంకణాలే కాదు, నాగయజ్ఞోపవీతంచ వ్యాఘ్ర చర్మోత్తరీయకం. హడిలిపోయిందిట పెళ్లి కొడుకుగా వస్తున్న ఈయన చూసి, ఎవరు మా అల్లుడు ఎవరు చూపించండి అందిట ఆ అత్తగారు పైన నిలబడి. ఈయన శంకరుడు కూడా ఆవిడ పరీక్ష చేయాలనుకున్నారట. ముందు విష్ణుమూర్తి వచ్చాడు, చాలా బాగున్నాడు ఈయనేనా అందిట. కాదమ్మా అంతకంటే బాగుంటాడు అన్నారట. వెనకాల బ్రహ్మగారు వచ్చారు 4 ముఖాలతో, కొంచెం ప్రత్యేకంగా ఉన్నాడు ఈయన, కాదు కాదు ఇంకా బాగుంటాడు అన్నారట. నిజానికి శంకరుడు ఆ వేళ అందంగానే తయారయ్యాడు. ఆయన చర్మం పట్టుబట్టు అయిపోయింది, ఆయన విభూతి గంధమైపోయింది, 3వ కన్ను కస్తూరి తిలకమైపోయింది, ఆ జటాజోడమంతా కిరీటమైపోయింది. అంత అందగాడు ఈవిని పరీక్షించాలని భైరవ రూపంలో వస్తున్నాడు. ఇలా ఆవిడ ఇంద్రుణ్ణి కుబేరుణ్ణి ఎవరెవరినో అడిగింది, ఈయన పెళ్లి కొడుకు, ఈయన పెళ్లి కొడుకు అంటే. పూర్వం పెళ్లి చూపులకి అత్తగారులు వెళ్ళేవాళ్ళు కాదు, మగవాళ్ళు వెళ్ళి మాట్లాడేసేవారు. పెళ్లిలో చూడటం, ఇంకా అయితే ఇంటికి వచ్చాక చూడటం. కాబట్టి ఆవిడ కంగారు ఆవిడది. కాదమ్మా ఇంకా బాగుంటాడు ఇంకా బాగుంటాడంటే, రానే వచ్చాడు అసలు పెళ్లి కొడుకు. ఎలా ఉన్నాడు? భూత ప్రేత పిశాచావరణై, చుట్టూరా గంతులు వస్తున్నాయిట భూత ప్రేతాలన్నీ, పాములు జారిపోతున్నాయి, పులి చర్మం కరకరగర కదులుతోంది. భీకరంగా పెద్ద పెద్ద అడుగులేస్తూ కపాలమాల ధరించి జడలు విరబోసుకుని పెద్ద త్రిశూలం పట్టుకుని ఇలా ఇలా వస్తున్నట్ట. అదిగో ఆయనే పెళ్లి కొడుకు అన్నంత హడిలిపోయింది ఆవిడ. అయ్యా బాబోయ్, ఆ అమ్మాయి మెడకి రాయి కట్టి నదిలో నాతో వస్తాను కానీ ఈయనకి మాత్రం ఇచ్చి పెళ్లి చేయనండిట. అప్పుడు వచ్చింది అరుంధతీదేవి. వెర్రిదానా, ఒక్కసారి ఓం నమ శివాయ అందరూ ఓం నమ శివాయ అని ఆ శివనామాన్ని చెబుతూ చూడవమ్మా, ఆ సుందరేశ్వరుడు సోమేశ్వరుడు కనబడతాడంటే అప్పుడు శంకరుని తలుచుకుని చూస్తే అప్పుడు ఆయన మహాదివ్య సుందరాంగుడిగా దర్శనమిచ్చాడంటారు. అందువల్ల నాగయజ్ఞోపవీతం, ఆయన యజ్ఞోపవీతం. ఇదిగో ఇక్కడ చరికూరి రామకృష్ణ గారు, మద్దిరాల సత్యనారాయణ గారు అర్చక స్వాముడు, వారికి యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారు. భజంత్రీలు ఒక్కసారి ఆజన్యా ఓం గేధమాజ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం విల్లాయ శ్రీకృష్ణాయ నమః. పరబ్రహ్మణే నమో నమః. స్వామివారిని ఇద్దరికి, జనార్దన స్వామి వారికి సోమేశ్వర స్వామి వారికి చక్కగా సువర్ణ రచిత యజ్ఞోపవీతాలని సమర్పించబోతూ ఉన్నారు. వాటిని అందరికీ చూపిస్తారు. దర్శనం చేసుకోవాలి. చేతులు పరిగెత్తి హరో హరో గోవింద ఆ ప్రకారంగా స్వామివార్లు ఇద్దరికీ కూడా యజ్ఞానుడికి ధారణ అయిన తర్వాత ఇక్కడ పెళ్లి మండపంలో పెళ్లి కొడుక్కి ఈ కార్యక్రమాలని జరుగుతున్నాయి. బాగానే ఉంది. అక్కడ అమ్మవారి గౌరీ పూజ చేస్తూ కన్యాదాతలతో లోపల ఉంది. అక్కడే జరుగుతుందయ్యా. అమ్మాయి ఎడమ చేతి కట్టేటువంటి గౌరీ కంకణ పూజ చేయించి ఉన్నారు. గౌరీ కంకణం కొడుతున్నారు. అదిగో పార్వతీ అమ్మవారికి, శ్రీదేవి అమ్మవారికి ఎడమ చేతికి కట్టేటువంటి గౌరీ కంకణాన్ని అందరికీ చూపిస్తున్నారు. ఓం వ్యాళ యజ్ఞోపవీతినే నమః. ఒక నామం. వ్యాళము అంటే సర్పం అన్నమాట. ఆ సర్పాన్ని ఆయన యజ్ఞోపవీతంగా ధరిస్తాడు అని చెప్తారు. గణపతి యొక్క ఆవిర్భావంలో ఒక మాట చెప్తూ, ఆ గణపతి గణాధిపత్యం వహించి భూలోకమంతా తిరిగి పూజ అందుకొని సాయంత్రానికి ఇంటికి చేరి
కైలాసంలో వెళ్ళేటప్పుడు పార్వతీ పరమేశ్వరుడు కనబడేటప్పుడు నమస్కారం చేద్దామని కింద పడుకున్నాడు. పడుకుంటే కాళ్ళు ఆనదే చేతులు ఆనవాయే, చేతులు ఆనదే కాళ్ళు ఆనవాయే. పొట్ట పెద్దది కదా, లంబోదరాయ నమః. ఈ కంగారులో కాస్త పొట్ట పగిలిపోయింది కదా, ఆ ఉండ్రాలన్నీ కింద పడిపోయినాయి అంటారు ఆ కథలో. చంద్రుడు శిరస్సు మీద ఉన్నాడు, శివుని శిరస్సు మీద ఆయన నవ్వాడు అన్నారు. ఈ పొట్ట పగిలిపోయింది. వెంటనే ఏం జరిగిందో తెలుసా? పార్వతీ అమ్మవారు ఆ పరమేశ్వరుని యొక్క ఒంటి మీద ఉండేటువంటి సర్పాన్ని లాగి ఆ తాడు కట్టేసిందిట. ఆ గణపతి యొక్క పొట్ట కట్టేసింది. ఇప్పటికి కూడా గణపతికి ఆ సర్పం యొక్క రసనం ఉంటుంది అన్నమాట, బలత్రాడుగా ఉంటుంది ఆయనకి. కాబట్టి అలాంటి స్వరూపంతో ఉంటాడు పరమేశ్వరుడు అన్నారు. అలాంటి స్వామికి సువర్ణమయమైనటువంటి యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు ఇరుగుల స్వామికి కూడా. తర్వాత కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు చూడండి. చతురోహ వరాన్ బ్రాహ్మణాన్ శ్రుతశీల గుణ విత్త సంపన్నాన్ సమవేదాన్ కార్యకుశలాన్ మంత్రవరో వరాన్ అన్నట్ట. ఆవిడేదో తపస్సు చేసుకుందని వివాహానికి ఒప్పుకున్నాడు. సప్తఋషులను పంపించాడు, అరుంధతీదేవిని పంపించాడు. వారు వెళ్ళి పెళ్లికి తెచ్చుకొచ్చారు, పెళ్లిపేటల మీదకి వచ్చేశాడు. కానీ అసలు పార్వతీ అమ్మగారి గోత్రం ఏమిటో, తండ్రి తాత ముత్తాతలెవరో ఈ వివరాలు తెలుసుకోలేదయ్యా. అలాగే విష్ణుమూర్తి కూడా అన్నాడు, శ్రీదేవి యొక్క గోత్రం ఏమిటో, ఆ తండ్రి తాత ముత్తాతల పేర్లు ఏమిటో తెలుసుకోలేదయ్యా. ఓ చక్కడైనటువంటి వేద పురుషులైన బ్రాహ్మణారా, మీరు నలుగురు వెళ్ళి ఆ గోత్ర ప్రవర వివరాలు తెలుసుకురండి అని నలుగురు బ్రాహ్మణికి గణియావరులు ఇచ్చినట్టుగా ఆ బ్రహ్మగారికి అర్చక స్వాములు చక్కగా గణియావరులు ఇస్తున్నారు. వీళ్ళు వేద మంత్రాలు చెప్పుకుంటూ